విశాఖ జీవీఎంసీ అన్ని విభాగాల్లో ఉన్న చనిపోయిన రిటైర్ అయిన ఉద్యోగుల ఖాళీలను వారి కుటుంబ సభ్యులతో భర్తీ చేయాలని విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశ్రాంత కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. వారికి సిఐటియు నేతలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా విశాఖ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి ఉరుకూటి రాజా మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లను పరిష్కరించని పక్షంలో నిరసనలు, ధర్నాలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ రోజు జీవీఎంసీ గాంధీ నిరసన చేస్తున్నాం. ఎప్పటికీ దిగి రాకపోతే రానున్న రోజుల్లో మొత్తం అన్ని సెక్షన్స్ ఉన్న మున్సిపల్ కార్మికులు, డెత్ పోస్టులు, రిటైర్మెంట్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి నిరసన సమ్మెకి మేము రెడీ అవుతా ఉన్నాం. ఇంకో రెండో విషయం ఏంటంటే చాలా మంది కార్మికుల చేత మంచాల మీద ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యాలు పాడే పద్ధతిలో ఫిలప్ చేయాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత అందరూ గట్టి చెప్పాలి. చేతుల పైకి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి, మా రిటైర్మెంట్ పోస్టులు మాకు ఇవ్వాలి. పేరు ఉరుకూటి రాజు, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ సిఐటి ప్రధాన కార్యదర్శి. ఈరోజు మున్సిపల్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇక్కడ జీవీఎంసీలో అనేక సంవత్సరాలుగా సుమారుగా 3 సంవత్సరాల నుండి డెత్ పోస్టులు, రిటైర్మెంట్ పోస్టులు పెండింగ్ లో ఉన్నాయి. కౌన్సిల్ తీర్మానం చేసింది. కౌన్సిల్ తీర్మానంలో ఏదైతే డెత్ పోస్టులు, రిటైర్మెంట్ పోస్టులు ఉన్నాయో ఫిలప్ చేస్తా ఉన్నారు, కానీ ఫిలప్ చేయడం లేదు. ఇవాళ నగరం పెరుగుతుంది, విస్తీర్ణం పెరుగుతుంది, గ్రేటర్ సిటీ మహా సిటీ అవుతుంది, మెట్రో సిటీ అవుతుంది, వార్డులు పెరుగుతున్నాయి, డివిజన్లు పెరుగుతున్నాయి, కానీ కార్మికుల సంఖ్య పెరగడం లేదు. మా డిమాండ్ ఏంటంటే ఏదైతే కార్మికులు చనిపోయారో ఆ స్థానంలో కార్మిక కుటుంబ సభ్యులకి యాప్కాస్ పద్ధతిలో ఫిలప్ చేయాలి. రిటైర్మెంట్ అయ్యారు, రిటైర్మెంట్ అయితే మేము ఇవ్వమంటున్నారు ఉద్యోగాలు. మరి పని చేయించుకున్న తర్వాత గుడ్ విల్ కింద గ్రాట్యుటీ చట్టం చెప్తుంది గ్రాట్యుటీ ఇవ్వాలని. ఒక్కొక్క కార్మికుడికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. మీరు 10 లక్షలు ఇచ్చారనుకోండి, మీ ఉద్యోగాలు అడగం. మీరు ఇవ్వడం చేత కాదు కాబట్టి మీ ఉద్యోగాలు అడుగుతున్నాం. వెంటనే ఆ యాప్కాస్ పద్ధతిలో రిటైర్మెంట్ పోస్టులు కూడా ఇవ్వాలి. అలాగే అన్ని సెక్షన్స్, ఇంజనీరింగ్ కానీ, వాటర్ సప్లై, యూజీడీ, వెటర్నరీ, పార్కులు, మలేరియా అన్ని సెక్షన్ లో అనేక సంవత్సరాల నుంచి ఈ పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలు వెంటనే ఫిలప్ చేయకపోతే రానున్న రోజుల్లో మరో సమ్మెకి మున్సిపల్ కార్మికులు సిద్ధపడతారని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన దీక్షలు చేయమని చెప్పి పిలుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే పనిచేస్తున్నారో మున్సిపల్ కార్మికులందరూ కూడా 60 సంవత్సరాల పేరిట తీసేస్తున్నారు. అలాగే డెత్ అయిపోయిన పోస్టులు కూడా తీయట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి కూడా ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో 224 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది, తర్వాత నుంచి ఇవ్వడం మానేశారు. కాబట్టి గత నుంచి తీసుకుంటే సుమారుగా ఒక 600 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా 3 సంవత్సరాల నుంచి రోడ్డు పడ్డారు. కాబట్టి ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికుల తాలూకు పిల్లలకి మళ్ళా ఉపాధి ఇవ్వాలని చెప్పి మేము అడగడం జరుగుతుంది. మొన్ననే మన ఏడీసీ గారిని కలవడం జరిగింది. జరిగితే ఆయన చెప్తుంది ఒకటే, ఎవరైతే చనిపోయిన పోస్టులు మాత్రం ఇస్తాము అని చెప్తున్నారు. మరి 60 సంవత్సరాలు అయిపోయి తీసుకున్న వాళ్ళకి వాళ్ళు 20-25 సంవత్సరాలు సర్వీస్ చేసుకున్న రూపాయి ఇవ్వకుండా ఉన్న పలంగా పంపిస్తే వాళ్ళ కుటుంబాలు ఏమవ్వాలి? రోడ్డును పడుతున్నాయి ఈరోజు. అటువంటి వాళ్ళకి కూడా గ్రాడ్యుయేట్ ఇవ్వండి. కనీసం ఒక 10 లక్షల రూపాయల లెక్కన మీరు గ్రాడ్యుయేట్ తీసేస్తే మేము పోస్ట్ అడగం. కానీ ఈ రోజు నయా పైసా ఇవ్వకుండా ఉన్న పలంగా తీసి రోడ్డు పడిపోతే వాళ్ళ పోస్టులు ఇవ్వాలని చెప్పి గతంలో కౌన్సిల్ తీర్మానం చేసింది. ఆ తీర్మానం ప్రకారంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి ఈ రోజు నిరసన దీక్షలని కొనసాగుతుంది.